పెట్టుబడుల కోసం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి సందర్భాలు. కానీ డిఫాక్టో సీఎం గా ఉన్నటువంటి కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారో అనేటువంటిది చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే బాప్ ఏక నంబరి బేటా 10 నంబరి. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు 10 రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకుండడం అనేటువంటిది చాలా గొప్పతనం. ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు 2014 నుంచి 19 వరకు. సరే, ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు, బరువు తగ్గాడు. బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా. అబ్బే, బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు. సింగపూర్ లో ఏం సాధించామనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్ రాయించారు, ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు, అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆ ఈమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు. మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు. మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో మురళీకృష్ణ పెట్టారట. ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు.